ఒక అమానుషానికి, ఒక అరాచకానికి గత ప్రభుత్వంలో గురైన కోదండరామస్వామి విగ్రహాన్ని, అతనితో పాటు సీతమ్మ లక్ష్మణుల విగ్రహాలని కోటిపల్లి తీర్థంలో ఆగమశాస్త్రం ప్రకారం గోదావరిలో కలపడానికి పెద్దలందరూ నిశ్చయించిన దానికి తగ్గట్టుగా ఈరోజు ఆ శోభాయాత్ర మన రామతీర్థాల నుంచి ఇంకాసేపట్లో మొదలవబోతున్నది. రాముడు ఇంటి ఇలవేల్పు. ఏదైనా రాజ్యాన్ని రామరాజ్యంతో పోలుస్తారు. అలాంటి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇప్పటిదాకా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న దాని మీద ఒక న్యాయ విచారణ కూడా జరిగేందుకు ఆస్కారం లేకుండా చేసిన గత ప్రభుత్వం నిజంగా వాళ్ళని ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీరామ తీర్థాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నాం. గిరి ప్రదక్షిణ రోడ్డును పూర్తి చేసుకున్నాం, మాడవీధులను పూర్తి చేసుకుంటున్నాం. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకొన్ని నిధులు మన రామతీర్థ అభివృద్ధికి కేటాయిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సనాతన ధర్మానికి, అలాగే దేవాలయాలన్నిటికీ పునరుద్ధరించడానికి కట్టుబడి ఉందని చెప్తూ ఈరోజు ఈ శుభప్రదమైన కార్యక్రమంలో బాధతోనే పాల్గొంటున్నాం. కానీ ఇంకొకసారి ఇది జరగకుండా చూసే ప్రభుత్వం ఇప్పుడు ఉందని మరొకసారి చెప్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలోని రాష్ట్రంలోని కూడా ధర్మ పరిరక్షణకి పాటుపడుతుందని తెలియజేస్తూ జై శ్రీరామ్.